ఒక చిన్న పెట్టగా చెప్తా. 'స్టాలిన్ కాన్వాయ్' అండ్ 'విజయ్ కాన్వాయ్' ఎళ్తున్నాయి. అయితే 'స్టాలిన్ కాన్వాయ్' పాస్ అవ్వాలని విజయ్‌ని ఆపేశారు. స్టాలిన్ ఎళ్ళిపోయారు. కానీ విజయ్‌ని ఇంకొంచెం సేపు అక్కడే వెయిట్ చేయిచ్చారు. తర్వాత ఏమైందో లాస్ట్‌లో చెప్తాను. 60 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఏం జేస్తారు అన్నారు. అసలు సినిమాలో ఉన్న పాపులారిటీ పాలిటిక్స్‌లో ఎలా పనికొస్తది అన్నారు. కానీ అక్కడున్న మాస్టర్ మైండ్ 10 ఇయర్స్ బ్యాకే ఒక ప్లానేశారు. మెల్లగా హింట్స్ ఇస్తూ వచ్చారు. ఏముంది తొక్కేద్దాం అనుకున్నారు. ఎప్పుడో అయిపోయిన డివోర్స్‌ని ఎలక్షన్స్ మధ్యలో లాగారు. అప్పటికే స్టాంపీడ్ వల్ల ఫుల్ నెగటివిటీ. దీనికి తోడు కోస్టార్‌తో లింక్ గురించి పర్సనల్ అటాక్స్. టీవీలో సాంగ్స్ గూడా యేశారు. కార్ డ్రైవర్ కొడుకుని నించోబెట్టారని ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఎక్కిరిచ్చారు. మూవీ లీక్ అయింది. ఓటీటీ వాళ్ళు బ్యాక్ అయ్యారు. రూపాయి గూడా రాదన్నారు. ఒక యాక్టర్ ఇంతకన్నా ఎక్కువ లో చూస్తారా? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ప్రొడ్యూసర్‌కి విజయ్ కాల్ చేసి మాట ఇవ్వాల్సొచ్చింది. ఇంకో మూవీ చేస్తా అని. అలా లీక్ అయింది ప్రింట్. వీటన్నిటిలో అందరూ తక్కువ అంచనా ఏసింది ఒక్కదాన్నే. అసలు సినిమాకి ఇంత బలం ఉందా? రిలీజ్ అయిన ప్రింటే చూడలేదు. వీళ్ళు ఓట్స్ ఏమేస్తారులే అనుకున్నారు. పచ్చిగా చెప్పాలంటే సినిమాకున్న పవర్‌ని తీసి పారేశారు. ఇప్పుడు మనం 2014కి వెళ్దాం. అప్పటి వరకు 'తుపాకీ' లాంటి మూవీస్ చేస్తే మన విజయ్ మెల్లగా గ్రౌండ్ సెట్ చేస్తూ మూవీస్‌లో సోషల్ కామెంటరీ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ విజయ్ వేసిన ఒక పవర్‌ఫుల్ మూవ్ ఫీమేల్ ఓటర్స్ వచ్చేలాగా సిట్యుయేషన్ ఎలా క్రియేట్ చేసుకున్నారో చూద్దాం. అసలు సరైన ప్రెస్ మీట్ లేకుండా, కంప్లీట్ క్యాంపెయిన్సే లేకుండా, సింపతి గేమ్ లేకుండా ఎలా విన్ అయ్యారో నేను మీకు చెప్తా. అందరూ విజయ్ సక్సెస్ సడన్ అనుకుంటున్నారు. కానీ అది రాంగ్. విజయ్ స్క్రిప్ట్స్ ఎప్పుడు తన ఐడియాలజీ ఇన్సర్ట్ చేస్తూనే వచ్చారు. ఆల్రెడీ ఉన్న ఒక కరప్ట్ ఎస్టాబ్లిష్మెంట్‌కి అగైన్స్ట్‌గా మాస్ హీరో విన్ అయ్యి ఆ సిట్యుయేషన్ బెటర్ చేస్తాడు. 'తుపాకీ' హిట్ తర్వాత విజయ్ కెరీర్ రిసెట్ అయింది. అక్కడి నుంచి విజయ్ పక్కా ప్లానింగ్‌తో వచ్చారు. 'కత్తి' సినిమాతో ఫార్మస్ ఇష్యూ టచ్ చేశారు. 'తెరీ'తో ఉమెన్స్ ఇష్యూస్ అండ్ మాస్ కమర్షియల్ ఇమేజ్ తీసుకొచ్చారు. 'మర్సల్'తో తమిళ ఐడెంటిటీ అండ్ రూరల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ టచ్ చేశారు. 'బిగిల్'తో విమెన్స్ ఇష్యూస్ టచ్ చేశారు. ఈ 'బిగిల్' అనే మూవీ ఇంపాక్ట్ చిన్నది కాదండి. నీకు లిటరల్లీ క్లైమాక్స్‌లో విజయ్ లాంటి స్టార్ హీరో వెనకాల నించొని అమ్మాయిలు గోల్ కొడుతుంటే చీర్ చేస్తారు. ఇది వేరే ఏ స్టార్ హీరో కూడా ఒప్పుకోరు. కానీ విజయ్ నోస్ వాట్ ఈస్ డూయింగ్. రేపు నాకు ఓటేస్తే మీ వెనకాల ఇలానే నించుంటా, అన్ననవుతా అని చెప్పకుండానే చెప్పారు. ఈరోజు ఫీమేల్ ఓట్ బ్యాంక్ ఉన్న యాక్టర్ అయ్యుండి ఇలాంటి డెసిషన్స్తోనే. 'సర్కార్' మూవీతో ఓట్స్ ఇష్యూ అండ్ ఓటింగ్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు. 'మాస్టర్' ఫస్ట్ 30 మినిట్స్‌లో కూడా ఎలక్షన్స్ అండ్ యూత్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారు. మూవీలో చిన్నపిల్లల అబ్యూజ్ అండ్ ఇష్యూస్ కూడా కవర్ చేస్తారు. ఇంకా 'బీస్ట్‌లో' అయితే ఏకంగా యాంటీ టెర్రర్ ఇమేజ్ సెట్ చేసుకున్నారు. 'వారిసు'తో తనకి ఫ్యామిలీస్‌లో ఉన్న ఇమేజ్‌ని మళ్ళీ బెటర్ చేసుకున్నారు. మీరు ఈ ప్యాటర్న్ గమనించండి. ఈ మూవీస్ అన్నిట్లో మనం సొసైటీలో ఫేస్ చేసే మేజర్ ఇష్యూస్ ఆర్ ఫీల్ అయ్యే మేజర్ ఎమోషన్స్‌ని టచ్ చేశారు. టచ్ చేయడమే కాదు, తనని తాను హీరోలో ఇన్సర్ట్ చేసుకున్నారు. 'గోట్' మూవీలో విజిల్ సాంగ్, తన పార్టీ సింబల్, కలర్స్ ఇవన్నీ ముందే హింట్స్ ఇస్తూ వచ్చారు. లిటరల్లీ ప్రతి ఇన్స్టెన్స్‌లో తన పొలిటికల్ స్టాన్స్ పెడుతూ వచ్చారు. ఇలా చేయనిస్తే మూవీతో విన్ అయిపోతాడని మూవీని ఆపేశారు. అది కూడా సిల్లీ రీజన్స్‌తో. సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ఒకసారైతే హెల్త్ ఇష్యూస్ చెప్పి పోస్ట్‌పోన్ చేశారు. ఆ హెల్త్ రీజన్స్ ఎంత సిల్లీ ఉంటాయంటే చాలా గట్టిగా వైరల్ అయ్యాయి. ఒక మనిషి ఐడియాలజీ ఆపే అంతలో ఏముంది అని జనాలు ఫీల్ అయ్యారు. ఆల్రెడీ ట్రైలర్‌తోనే అర్థమైపోయింది ఇవి పొలిటికల్లీ చార్జ్డ్ అని. కానీ ఇక్కడే డీఎంకేకి ట్రాప్ సెట్ చేశారు. డీఎంకే వాళ్ళు ట్రిగర్ అయ్యి సినిమా బ్యాన్ చేశారు. దీనివల్ల ఆడియన్స్‌లో విజయ్ మీద మంచి ఒపీనియన్ స్టార్ట్ అయింది. ఇది గాక 'జననాయకన్' పైరసీ లీక్ అవ్వడం, సీన్స్ బయటకు వచ్చేసాక ఆడియన్స్‌లో ఈ ఫీలింగ్ ఇంకా పీక్‌కెళ్ళిపోయింది. డీఎంకే వాళ్ళు చేసిన ఇంకొక మేజర్ తప్పు పర్సనల్ అటాక్స్ చేయడం. ఎగ్జాంపుల్, తన డివోర్స్ ఎప్పుడో ఫైల్ అయితే అది ఎలక్షన్స్ అప్పుడు బయటకు రావడం. ఇందాక అన్నట్టు కోస్టార్ మీద సాంగ్స్ టీవీలో ప్లే చేయడం, ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్‌తో పార్టీని టార్గెట్ చేయించడం ఇలాంటివి చేశారు. కారు డ్రైవర్ కొడుక్కి సీట్ ఇవ్వడం అనేది టార్గెట్ చేయడం బ్లండర్ అండి. ఇప్పుడు ఆ సీటే హైలో ఉంది. కానీ ఇదంతా రావడానికి మెయిన్ బేస్ అంటే అది ఖచ్చితంగా విజయ్‌కున్న స్టార్ ఇమేజే. ప్రజల్లో రూలింగ్ పార్టీ మీదనే వ్యతిరేకత, కరప్షన్ మీదున్న ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ గన్ పౌడర్‌లా బిల్డ్ అయితే విజయ్ తన స్టార్ ఇమేజ్‌తో దీన్ని క్యాటలిస్ట్ లాగా ఫైర్ చేశారు. రిజల్ట్ ఏంటో చూసారు కదా! కానీ ఏదేమైనా టీవీకే తమిళనాడులో లార్జెస్ట్ పార్టీ అయింది. విజయ్యే సీఎం కాబోతున్నారు. ఎన్టీఆర్ తర్వాత చాలామంది ఫిక్స్ అయిన ఒక థింగ్ ఏంటంటే ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్‌లో విన్ అవ్వలేరు. ఓన్లీ స్టార్ ఇమేజ్ ఒక్కటే బేస్ చేసుకొని విన్ అవ్వలేరు అని. తర్వాత చాలామంది వచ్చారు, ట్రై చేశారు. ఫస్ట్‌లో సక్సెస్ రాలేదు. కొంతమంది డ్రాప్ అయిపోతే కొంతమంది నిలబడ్డారు. తమిళనాడు సిచ్యువేషన్ తీసుకుందాం. కమల్ హాసన్ కమిట్ అవ్వలేదు. సో ఓటర్స్ కూడా పట్టించుకోలే. రజనీ కూడా లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అయ్యారు. విజయకాంత్‌కి మంచి రిజల్ట్ వచ్చినా కూడా ఈ లెవెల్‌లో స్వీప్ చేసి విన్ అయితే రాలేదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్‌లో విజయ్ వచ్చి పార్టీ అనగానే ఎవ్వరికీ నమ్మకం లేదు. అసలు 10 సీట్లు వచ్చినా గొప్పే అన్నారు. కట్ చేస్తే 100 పైన వచ్చాయి. డెబ్యూలోనే సీఎం కొట్టేశారు. దీనివల్ల విజయ్‌కి ఇంకా ప్లస్ అవుతది. బికాజ్ ఇప్పుడు విజయ్‌కున్న డైరెక్ట్ కంపారిజన్ ఇద్దరే. ఒకళ్ళు ఎన్‌జీఆర్, ఇంకొకళ్ళు ఎన్టీఆర్. అలాంటి వాళ్ళతో కంపారిజన్ చేసుకునే స్టేజ్‌కి రావడం వల్ల తన మాస్ ఇమేజ్ ఇంకా పెరుగుతది. యాక్చువల్లీ విజయ్‌కైనా 2 ఇయర్స్ పట్టింది. ఎన్టీఆర్ అయితే కేవలం 9 మంత్స్‌లోనే ఇలాంటి ఫీట్ ఎలా అచీవ్ చేశారో ఇంకా పెద్ద స్టోరీ అది. చెప్పాలంటే 'ఎన్టీఆర్ మహానాయకుడు' మూవీ మీద ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ స్టోరీ. కానీ అది తర్వాత చూద్దాం. ఎనీవే, ఇక్కడ తమిళనాడులో ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఒక గవర్నమెంట్ రాదు.
అక్కడ ఓటర్స్ పార్టీ షిఫ్ట్ కొడుతూ ఉంటారు. డీఎంకేకి, ఏడీఎంకేకి మధ్య షిఫ్ట్ అవుతా ఉంటది. దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే ప్యాటర్న్ ఇలానే ఉంటది. కానీ ఈసారి మాత్రం థర్డ్ ప్లేయర్ లాగా విజయ్ ఎంటర్ అయ్యారు. మొత్తం ఈక్వేషన్ మార్చేశారు. యూత్ తలుచుకుంటే ఎంత ఇంపాక్ట్ ఇయ్యగలరు అనే చూపిచ్చారు. ఇప్పటికీ కొంతమంది అనొచ్చు ఇదంతా ఫ్లూక్ విన్ అని. పాయింట్ ఏంటి అంటే ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్‌లో ఈ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించలేరు అనే స్టేట్మెంట్‌ని విజయ్ రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఆయన రాంగ్ ప్రూవ్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికైతే ఫిల్మ్స్ అనేవి ఇంకా ఇంపార్టెంటే. సొసైటీలో మిర్రర్‌గా సినిమా అనేది ఇంకా స్ట్రాంగ్ మీడియమే అనేది ప్రూవ్ అయింది. సినిమా పవర్ ఏంటో నిరూపించడం జరిగింది. ఇందాక పెట్ట కథ అనుకున్నాం కదా! ఆ కాన్వాయ్‌ని ఆపడం ఈజీయే. సినిమాని పవర్‌లో ఉన్నప్పుడు ఆపడం ఈజీయే. ఎప్పుడైనా ఎదుటివాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని ఆపొద్దు. ఇప్పుడు ఏ కాన్వాయ్‌నైతే ఆపారో అదే కాన్వాయ్ సీఎం కాన్వాయ్‌గా మారబోతుంది. ఏ మూవీనైతే ఓటీటీ రైట్స్ కూడా రాకుండా ఆపేశారో అదే మూవీ ఓటీటీకి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్లు పెరిగినట్టు రేట్లు పెరుగుతున్నాయి. స్క్రీన్ మీద లాస్ట్ టైం విజయ్‌ని చూసినప్పుడు గ్లోరీ లేకుండా చూస్తాం అనుకున్న ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ లాగా తమిళనాడు సీఎం విజయ్ అని టైటిల్ కార్డ్ పడొచ్చు. అసలు ఫ్రీగా వచ్చినా చూడలేమన్నారు 'జన్నయ్య' గారిని. ఇప్పుడు అదే సినిమాకి డే 1 సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా! దేర్ ఆర్ సో మెనీ జాకల్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. బట్ దేర్ విల్ బి ఓన్లీ వన్ లయన్. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ సింగిల్ ఇట్ విల్ బి ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఇట్స్ ఎ క్లియర్ డిక్లరేషన్. తలపతి టైమ్ స్టార్ట్స్. ఒక్క రోజులో ఎంత షాక్ అవుతానో ఎప్పుడు అనుకోలేదండి. అపోజిషన్ కాదు 30 సీట్లు కొడితే ఎక్కువ అని అందరూ ఫీల్ అయ్యారు. ఏం మ్యాజిక్ చేసావయ్యా బిగిలు. నిన్న నైట్ వరకు స్టాలిన్‌కి ఎలివేషన్ ఎడిట్స్ పడేవి. ఇప్పుడేమో గిల్లే 'అర్జునరి విల్లు' సాంగ్స్ ఎడిట్స్. చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం అందరం. అప్పుడెప్పుడో ఒక వీడియో చేసాం. పేపర్‌లో విజయ్‌ని తక్కువ అంచనా ఏసి ఆర్టికల్ ఏసారు అని. ఇలాంటివి మీకు కొత్త కాదని తెలిసి కూడా రాంగ్ ఎస్టిమేట్ చేయడం తప్పే. ఎనీవేస్ విజయ్ విన్ మీకెలా అనిపించింది? నేనైతే ఇంకా షాక్‌లోనే ఉన్నా అండి. 'జననాయకని' దింపండి సార్ ఇదే ఊపులో చూసేస్తాం. ఏమంటారు? సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.